అది వినాలి. ఇంకొకటి యాంకర్ గారు, బీజేపీ సోదరునికి కూడా నేను ఆన్సర్ చెప్పాలి కదా. ఎన్ని చెరువులు నింపిరు, ఎన్ని కుంటలు నింపిరు, మేడిగడ్డ నుంచి ఎన్ని టీఎంసీల నీళ్లు నింపిండ్రు అని అడిగిండ్రు కదా ఇందాక. అవన్నీ నేను కూడా ఆన్సర్ చెప్పాలి కదా. టైం ఇస్తా అంటే చెప్తాను ఎన్ని ఎక్కడ. చెప్పండి పావని గారు చెప్పండి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు 2022-23 వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎత్తిపోసిన గోదావరి జలాల వివరాలు చెప్తానా, నోట్ చేసుకోవాలి మీరుగా. ఏంటంటే మేడిగడ్డ నుంచి 162.41 టీఎంసీలు, అన్నారం నుంచి 172.86 టీఎంసీలు, సింధుందా నుంచి 172.12 టీఎంసీలు, నంది పంపు నుంచి 181.70 టీఎంసీలు, గాయత్రి పంపుల నుంచి 179.41 టీఎంసీలు. కాళేశ్వరం కింద 18.25 లక్షల కొత్త ఆయకట్టుతో పాటు 18,82,000 స్థిరీకరణ కూడా జరిగింది. ఇక విమర్శకులు మస్తు విమర్శిస్తారు. అన్నారం ఇప్పుడు అన్నపూర్ణ, రంగనాయక సాగరు, కొండపోచమ్మ జలాశయాల కింద సిద్దిపేట, దుబ్బాక, గజ్వేలు, సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాలల్లా 817 చెరువులు, 166 చెక్ డ్యాంలు నింపడం కూడా జరిగింది. ఇప్పుడు బోర్లేస్తాండ్రు అని అన్నారు కదా. బాయిలు తవ్వుతే బండలు వస్తే బోర్లేస్తారు, బోర్లేస్తే నీళ్ళు వస్తానే కాబట్టి బోర్లేస్తారు. చెరువులు నింపిర్రు కాబట్టే బోర్లల్లో నీళ్ళు వస్తానే కాబట్టే బోర్లేసి రైతన్నలు పంటలు పండించుకుంటారు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ అని మాట్లాడినారు కదా బీజేపీ సోదరులు. ఇప్పుడు అక్కడ పోలవరాన్ని కట్టిరు, డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకపోయింది. మరి ఎన్డీఎస్ఏ ఎప్పుడు పోలేదేందండి? పైపులు కొట్టుకుపోయినాయి. ఎన్డీఎస్ఏ ఎక్కడికి పోయిందండి? ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరనే, మేడిగడ్డ దగ్గరనే, ఒక పిల్లర్ దగ్గర క్రాక్ వచ్చిన దగ్గరనే ఎన్డీఎస్ఏ పనిచేస్తుందండి. వేరే దగ్గరికి పనిచేయదా ఎన్డీఎస్ఏ? ఓన్లీ తెలంగాణ ప్రయోజనాలు చేకూర్చే, రైతుల ప్రయోజనాలకు చేకూర్చే ప్రాజెక్టుల దగ్గరికే ఎన్డీఎస్ఏ పోతుంది. కానీ ఇంకో విషయం పావనిగౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద కూడా మీరు రెస్పాండ్ అవ్వాలి. ముఖ్యంగా మంత్రులు కూడా చెప్తున్నారు, గత 2 ఏళ్లుగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క చొక్క నీరు ఉపయోగించకుండానే రాష్ట్రాన్ని దేశంలోనే ధాన్యంలో అగ్రగామిగా నిలబెట్టాము. కాళేశ్వరం లేకుండానే ఇది సాధ్యమైంది కదా. అలాగే ఇప్పుడు కూడా కాళేశ్వరంతో సంబంధం లేకుండానే గోదావరి నీళ్లను ఎత్తిపోస్తున్నాము, కాళేశ్వరంతో సంబంధం లేకుండానే ఇవన్నీ చేస్తున్నాం కదా అని చెప్తున్నారు. దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు మరి వాళ్ళు ఎల్లంపల్లి నుంచి నీళ్ళని తీసుకుపోయి డైరెక్ట్ ఆ పైపులు ఎక్కడి నుంచి మరి ఎక్కడికి తీసుకుపోతారో ఒకసారి చెప్పాలి. మరి ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి అయితే గాయత్రిని, నందిని ఆన్ చేసే మిడుమానేర్లకు నీళ్ళు వస్తానే కదా. మరి డైరెక్ట్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతాయి? కాళేశ్వరం అనేది అతిపెద్ద మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. కాళేశ్వరంలో 3 బ్యారేజీలు ఉంటాయి, 15 రిజర్వాయర్లు ఉంటాయి, 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, 21 పంప్ హౌజ్లు ఉంటాయి, 203 కిలోమీటర్ల మేర సొరంగాలు ఉంటాయి, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఉంటాయి, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ ఉంటాయి, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉంటది, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లని ఎత్తిపోతుంది, 240 టీఎంసీల నీటి వినియోగం చేస్తది. ఇప్పుడు ఎల్లంపల్లి మేము కట్టినామని చెప్తారు కదా వాళ్ళు. ఎల్లంపల్లి శంకుస్థాపన ఎప్పుడు చేసిరండి? 2004లో శంకుస్థాపన చేసిర్రు. 2016లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2014లో ప్రాజెక్టును మొత్తం పూర్తి చేసింది, ఎల్లంపల్లిని కూడా పూర్తి చేసింది. ఎల్లంపల్లి కాళేశ్వరం వేరు కాదు, ఎల్లంపల్లి కూడా కాళేశ్వరంలో ఒక భాగమే. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకు అర్థం కావట్లేదు. ఎల్లంపల్లి ఒక్కటే ఉంటే తెలంగాణ ప్రజలకు నీళ్లు రావు, కొండపోశమ్మకు నీళ్లు పోవు, మల్లన్న సాగర్ కు నీళ్లు పోవు, అన్నపూర్ణకు నీళ్లు పోవు. అదే హైదరాబాద్ లో కూర్చొని ఉంటారు కదా, నీళ్లు పోతానే కదా, ఆ నీళ్లకు నీళ్లు రావు. ఎట్లకెళ్ళి వస్తాయి? ఈ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారానే నీళ్లు వస్తాయి. అక్కడ ఎల్లంపల్లిలో స్విచ్ ఆన్ చేసినా కూడా నంది పోతేనే, గాయత్రి పోతేనే, మిడ్మానర్ల పోతేనే, అక్కడ అన్నపూర్ణల పోతేనే, రంగనాయక సాగర్ లో పోతేనే, మల్లన్న సాగర్ లో పోతేనే, కొండపోచమ్మ సాగర్ లో పోతేనే ఇవన్నీ మళ్ళా హైదరాబాద్ కు తాగునీళ్ళకైనా సాగునీళ్ళకైనా వస్తాయి. మరి ఒక్క నిమిషం కాళేశ్వరం వల్ల ఇవాళ అన్నిటికీ నీళ్లు ఎత్తిపోస్తున్నామని మీరు చెప్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో సక్రమంగా పనిచేసి ఎందుకు ఇన్ని వివాదాలు? మరి ప్రాజెక్టు సక్రమంగానే పనిచేసింది, కేసీఆర్ గారు కూడా సక్రమంగానే పనిచేసిండ్రు. తెలంగాణకు ఏది కావాలో అది రైతన్నల చెంతకు చేర్చిండు. వీళ్ళ కడుపు మంట, కండ్ల మంట 2 జాతీయ పార్టీలు ఏంటి అంటే 60 ఏళ్ల తన్లాటను కేసీఆర్ గారు ఓన్లీ 10 ఏళ్లలో వీసే వరకే
వీళ్ళకి కడుపులు మండినాయి, కళ్ళు మండినాయి, అంతే తప్ప ఇంకొకటి లేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారు జాతీయ స్థాయి రాజకీయాలకు మేము పోతున్నాం అని చెప్పంగానే ఇక్కడే కట్టడి చేయాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపించి, అది ఎప్పుడంటే ఎలక్షన్ కోడ్ పడంగానే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ కూల్తది, బాంబులు వేల్తారు, లేపుతారు, మళ్ళా ఏమి ఎరగనట్టు మళ్ళీ వచ్చి ఎన్డీఎస్ఏ వస్తుంది, రిపోర్ట్ ఇస్తుంది, ఈ దీంట్లో అవినీతి జరిగిందని చెప్తుంది. ఇప్పుడు అధికారంలో బీజేపీ ఉన్నది, కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఎన్నికల టైంలో ఎందుకు చెప్పలేదు ఈ బాంబుల అంశాన్ని పావనిగౌడ్ గారు? ఇప్పుడు చెప్తున్నారు బాంబులు పెట్టారు, అవి పెట్టారు, ఇవి పెట్టారని. యాంకర్ గారు ప్రతిసారి ఎవరైతే మా అన్నగారు మన వి ప్రకాష్ అన్న గారు ఉన్నారో, వి ప్రకాష్ అన్న గారు కూడా చాలా ఛానల్స్ లల్లా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఇంకొకటి మేడిగడ్డ ఏదైతే ఉందో అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం మీద బురద జల్లుడు బంద్ చేయరు, ఇప్పటికైనా బురద జల్లుడు బంద్ చేయరు. ఎల్లంపల్లె ఒక్కటే ద్వారా నీళ్ళు వస్తలేవు. కేసీఆర్ గారు కట్టిన ఏవైతే కట్టించిండ్రో అది అవిటి ద్వారానే నీళ్ళు. రైట్. మహేష్ గారు ఇప్పటికైనా బంద్ చేయండి బురద జల్లడం. ఇదంతా కూడా రెండు జాతీయ పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం. రెండు జాతీయ పార్టీలు కలిసి మేడిగడ్డ పిల్లర్ కుంగేలా చేశారు. మేము జాతీయ రాజకీయాలు